ఏలూరు జిల్లాలో కొత్త వివాదానికి తెరలేచినట్లుగా కనిపిస్తోంది. అక్కడ ఒక నౌకాదళ ఆయుధ నిల్వ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2500 మందికి ఉపాధి అవకాశాలున్నాయని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు చెబుతుండగా గిరిజనం మాత్రం భూములిచ్చేందుకు వెనకాడుతున్నారు. ఇంతకీ సమస్య ఏమిటి చూద్దాం. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే విశాఖపట్నంలో ఇటువంటి ఆయుధ డిపో ఉండగా కోస్తాంధ్రలో రెండో కేంద్రం జీలుగుమిల్లి మండలంలో ఏర్పాటు కానుంది. దీంతో ఆ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కాగా ఈ డిపో ఏర్పాటుపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా అదంతా కొందరు చేస్తున్న కుట్ర అంటూ ప్రజాప్రతినిధులు కొట్టిపడేస్తున్నారు. దీనిపై ఏబిఎన్ స్పాట్లైట్. జీలుగుమిల్లి మండలంలో నేవల్ ఆర్మరీ డిపో ఏర్పాటు చేయడానికైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కేంద్రం అందించే నిధులతోటి దాదాపు 2000 కోట్ల రూపాయల నిధులతోటి ఈ డిపో ఏర్పాటు కానుంది. అయితే ఈ డిపో సంబంధించి ప్రజల్లో అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గిరిజనేతర ప్రాంతాల్లోని ఈ డిపో ఏర్పాటు చేయడంపై ప్రజల్లో అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఈ డిపో కావాలని అంటున్నారు, మరి కొంత మాత్రం వద్దు అని చెప్తున్నారు. అయితే వద్దు అనేవాళ్ళు మాత్రం చాలా స్వల్ప సంఖ్యలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు స్థానికంగా ఏం జరుగుతుంది, ఈ జీలుగుమిల్లి మండలంలోని 4 గ్రామాలు ఏవైతే ఉన్నాయో దాట్లవారిగూడెం, చేములవారిగూడెం, వంకవారిగూడెం, ఈ గ్రామాల్లో ఏమవుతుందో అసలు ఈ గ్రామాల్లో ఉన్న పరిస్థితి అంటే అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఇక్కడ లోకల్లో మనం తిరుగుతూ ఇక్కడ ఉన్న పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీలుగుమిల్లి మండలంలో నేవీ ఆయుధ డిపోను ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ సర్కారుకు ఈ అంశంపై సమాచారం ఇచ్చింది. భూసేకరణ, ఇతర అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాన్ని కోరింది. కానీ వైసీపీ సర్కార్ ఆ విషయాన్ని పక్కన పెట్టడంతో ఈ అంశం మరుగున పడిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఆయుధ డిపో ఏర్పాటుపై ముందుకు కదిలింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డిపో ఏర్పాటుపై కేంద్రంతో పలుమార్లు చర్చలు జరపడంతో కేంద్రం డిపో ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. దాంతో డిపో ఏర్పాటుపై కదలిక మొదలైంది. కొన్ని నెలలుగా దీనికి సంబంధించి చర్యలు ఊపందుకున్నాయి. పోలవరం ఎమ్మెల్యే చిడి బాలరాజు కూడా డిపో ఏర్పాటుకు సంబంధించి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపారు. అంతేకాకుండా ఇటీవలే ఏలూరు కలెక్టరేట్లో నేవీ అధికారులతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా అధికారులు చర్చలు జరిపారు. డిపోకు సంబంధించి సమగ్ర రిపోర్టుపై సమీక్ష నిర్వహించారు. జీలుగుమిల్లి మండలంలో ఈ డిపో ఏర్పాటుకు ప్రధానంగా అనేక అంశాలు కలిసొస్తున్నాయి. నేషనల్ హైవే కనెక్టివిటీ, ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉండడం, వివాదాలకు అవకాశం లేని ప్రాంతం కావడంతో నేవీ అధికారులు అక్కడ డిపోను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తం డిపో ఏర్పాటుకు 1166 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేశారు. సుమారు 2000 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని చెబుతున్నారు. ఆయుధాల భద్రపరిచే కోర్ డిపోకు 35 ఎకరాలు మాత్రమే అవసరమవుతాయి. ఈ కోర్ డిపోను భూగర్భంలో ఏర్పాటు చేస్తారు. అనుకోకుండా ఎటువంటి విపత్తు సంభవించినా ఆ ప్రభావం బయట కనిపించకుండా కోర్ డిపోను భూగర్భంలో ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన భూమిలో సిబ్బంది క్వార్టర్లు, ఆఫీసు కార్యాలయం, కేంద్రీయ విద్యాలయం, ఆసుపత్రి వంటి నిర్మాణాలు చేపడతారు. ఈ డిపోలో కనీసం 2000 మంది నేవీ సిబ్బంది పనిచేస్తారని అధికారులు చెబుతున్నారు. వీరికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తారు. కాగా ఈ డిపోను మండలంలోని చీమలవారిగూడెం, వంకవారిగూడెం, దాట్లవారిగూడెం గ్రామాలలో ఏర్పాటు చేస్తారు. డిపోకు సంబంధించి భూసేకరణ చేయాల్సి ఉంది. అంతేకాకుండా ఈ డిపో ఏర్పాటు వలన సుమారు 40 కుటుంబాలు నిరాశ్రయులు కానున్నారు. వీరికి R&R ప్యాకేజీ అమలు చేయనున్నారు. అదేవిధంగా భూములు కోల్పోయే రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించనున్నారు. అదే సమయంలో భూమికి భూమి ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. డిపోకు సంబంధించి కొన్ని ఉద్యోగాలను గిరిజనులకే ఇవ్వాలని భావిస్తున్నారు. డిపో ఏర్పాటు వలన ఏ ఒక్కరూ నష్టపోకూడదని ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే చిడి బాలరాజులు స్పష్టంగా చెబుతున్నారు. ముందుగా వారికి రావాల్సిన పరిహారం అందజేసిన తర్వాతే డిపో ఏర్పాటుకు చర్యలు చేపడతామని వారంటున్నారు.
డిపో ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు డిపో ఏర్పాటును వ్యతిరేకిస్తుండగా మరికొందరు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నారు. డిపో ఏర్పాటు చేయటం వలన తమ జీవితాలు బాగుపడతాయని అనుకూలవాదులు చెబుతున్నారు. మాకు అదృష్టం అనిపిస్తుంది సార్, చాలా అదృష్టం అండి. ఎందుకంటే మేము ఎప్పుడో పుణ్యం చేసుకోబట్టి ఈ రోజు న్యాయగూడెం అనేది ఇక్కడికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఎలా మంచిదంటే అక్కడ వేల కొద్ది ఉద్యోగాలు ఉంటాయి సార్. రేపొద్దు మా గిరిజనులకి, చదువుకున్న పిల్లలందరికీ, అందరికీ కాకపోయినా కొందరికైనా ఉపాధి దొరుకుతుంది. ఆ ఉపాధితో కూడా వీళ్ళు అభివృద్ధి చెందుతారు. దాంతో పాటు ఇక్కడ ప్రాజెక్టు కూడా ఉంది కాబట్టి పోలవరంలోని ఇక్కడ న్యాయగూడెం అనేటప్పటికి చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీతో పాటు మాకు అన్ని విధాలుగా కూడా మాకు కూడా సెక్యూరిటీ ఉన్నట్టండి. కొందరు మాత్రం డిపో ఏర్పాటు చేయటం వలన తాము వలసపోవాల్సి వస్తుందని, తమకు పరిహారం సరిగ్గా ఇవ్వరని అంటున్నారు. కానీ డిపో ఏర్పాటును వ్యతిరేకించే వారికి సిపిఎం పార్టీ అండగా నిలిచింది. ఈ పార్టీ ఆధ్వర్యంలోని కొన్ని చోట్ల ఆందోళనలు జరిగాయి. అయితే డిపో ఏర్పాటయ్యే గ్రామాల్లో కొందరు గిరిజనులకు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. డిపో ఏర్పాటుకు సంబంధించి వారికి ఇప్పటికీ కనీస అవగాహన లేనేలేదు. కొందరు గిరిజనులు మాత్రం సిపిఎం నాయకులు చెప్పిందే వింటూ డిపో ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహిస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ డిపో చేస్తే వాస్తవంగా మొత్తం గిరిజన శాతం ఎక్కువ అండి. ఇక్కడ 5 గ్రామాల్లో వచ్చిన నిరసిత వాడపల్లి కాలనీ ఇప్పుడు 6వ గ్రామం. ఇప్పుడు అదే వాస్తవంగా ఇక్కడ ఉన్నది మాకు 2 ఎకరాలేనండి. కుటుంబానికి వచ్చి 2 ఎకరాలు, 6 ఎకరం, ఆ 10 ఎకరాల మినహాయించి ఎవరికి లేదు. వాస్తవంగా ఈ పోయే భూముల్లోనే తక్కువ శాతం ఉన్న భూమి, అది కూడా కొద్దిపాటి భూమి. దీన్ని తీసేసుకుంటామంటే దానికి మేము అంగీకరించం, మాకు ఇష్టం లేదు వాస్తవంగా. అసలు అది ఎప్పుడు మేము ఎక్కడ ఉన్నోళ్ళం కాదు. మాకు వాతావరణం ఇది బాగుంటుందండి. మాకైతే ఎక్కడికన్నా వెళ్ళినా ఆ వాతావరణాలు కూడా మాకు పడవు. అది మాకైతే ఇష్టం లేదండి వెళ్తాం. ఏమోనండి ఏమి ఇవ్వరంటే చదువుకున్న వాళ్ళు అంటే అందరం లేవండి. ఇప్పుడు ఒక్కొక్కరి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామంటారు, ఎవరికి ఏముండవు. కాగా దీనిపై కొందరు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ వివాదాస్పద భూముల ద్వారా వచ్చే ఆదాయం తమ ఉనికి కోల్పోతామన్న ఉద్దేశంతోనే సిపిఎం కొందరు గిరిజనులను రెచ్చగొడుతుందని ఆరోపించారు. డిపో ఏర్పాటు వలన ఎటువంటి నష్టం ఉండదని వారు స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని కూటమి నేతలు అంటున్నారు. ఈ ఎకనామికల్ యాక్టివిటీ చాలా వరకు అక్కడ ఇదవుతుంది. సో ఇదొక మన ఇప్పుడు వైజాగ్ సిటీలో పోతాయండి, ఇదే సేమ్ డిపో వైజాగ్ సిటీలో జంక్షన్లో ఉందండి, మెయిన్ సిటీలో ఉంది. అలాంటిది ఇక్కడ పెడితే ఏమి ఇబ్బంది ఉంది? ఇక్కడ పెట్టడం వల్ల మన ఏలూరు పార్లమెంట్కి ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఒక మంచి ఇండస్ట్రీ లేదు. సరే ఈ డిపో వస్తుంది, ఈ డిపో వల్ల మనకు ఒక 2,500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఈ 2,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ మనం మళ్ళీ కళ్ళలో కూడా అనుకోలేము మళ్ళీ ఏలూరు పార్లమెంట్కి వస్తుందని. ఇవాళ వస్తుంది, తెచ్చుకుంటున్నాం, దాన్ని ముందుకు స్వాగతించాలి. కానీ ఎవరో ఒక కొంతమంది కోసం వాళ్ళు పప్పం గడుపుకోవడానికి ఇన్నేళ్ళు ఏలూరు పార్లమెంట్లో ఎప్పుడు ఏ ఇండస్ట్రీ రావాలన్నా వీళ్ళే అడ్డుపడ్డారు. మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే చాలా సంవత్సరాలు బట్టి నాన్ ట్రైబుల్ దగ్గర నుంచి లాక్ఫై చేసుకున్నటువంటి ల్యాండ్స్ని ఏదైతే వీళ్ళు కబ్జా చేసుకున్నటువంటి దాని గురించి ఆలోచన చేసుకొని, అలాగే అక్కడ కొంతమందిని బెదిరించి వీళ్ళు సంవత్సరానికి ఇంతనే డబ్బులు తీసుకోవడం, ఇలాగా కొన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఏదైతే ఈ ఫ్యాక్టరీ వస్తే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అభివృద్ధి చెందుతారు, మాకు రావాల్సిన ప్రతి ఏటా రావాల్సినటువంటి సొమ్ములు మాకు రావు అని ఈ కారణంతో కేవలం వాళ్ళ ఆర్థిక లావాదేవీల కోసం దీన్ని ఫ్యాక్టరీని ఇష్యూ చేస్తున్నారు. ఎవరైతే గిరిజనులు ఎవరో కూడా దీనికి వ్యతిరేకంగా లేరు. ఇదండి జీలుగుమిల్లి మండలంలో నావీ ఆయుధ డిపో ఏర్పాటుకు సాగుతున్న సన్నాహాలు. పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేందుకు కొంత సమయం పట్టొచ్చు. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ మాత్రం డిపో ఏర్పాటు చేయడానికి కేవలం కొద్ది మంది మాత్రమే ఈ డిపో ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తుంది. ఈ నేపథ్యంలో అయితే స్థానికులు అయితే భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇది ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబైనా ఆంధ్రజ్యోతి, దాట్లవారిగూడెం, జీలుగుమిల్లి మండలం నుంచి.